కోసి మోసుకురాకపోతే ఆరగింపుకు అభ్యంతరమా? ఆహా, నీ సుకుమార హస్తస్పర్శ లేకపోతే వీటిలో మాధుర్యం ఎక్కడిది? అది సరే గాని ఒక్కడికి ఇన్ని సంబారాలు ఎందుకు? భీమసేనుల తమ్ములు కదా, తమ భోజన పరాక్రమం కూడా ఆ పాటిదై ఉంటదా అనుకున్నాను. పొరపాటు. ఆయనలాగా తినాలేను, రక్కసిని వరించాలేను. రక్కసిని కాకపోతే చక్కని చుక్కనే వరించండి. వరించమని ఆ చుక్క కోరితే ఊరుకుంటామా? కొరమను ఇంకా కోరదే. ఒంటరిగా తారసిల్లిన కన్నెను గేలి చేయడం వీరాతి వీరుల లక్షణమా? ఒంటరిగా చిక్కించుకున్న వానిని అందచందాలు మెరిపించి అందక పొందక వేధించటం సుందరాంగుల లక్షణమా? మనకు వాగ్వివాదం ఎందుకు గాని, ఏది వెంటనే పాఠం ప్రారంభించు. నాయకుడు కంటబడగానే కోమలి అల్లన లేచి మెల్లన నవ్వి కైదండ ఇచ్చి తోడ్కొని వచ్చి ఆసీనుణ్ణి చేసి వయ్యారంగా పన్నీరు చిలికి పులుకుతూ స్వామి అని పలకరించాలి. ఇది మన సాంప్రదాయం. ఏది చెప్పినట్టు అతిథులు హద్దు మీరుతున్నారు. నాన్నగారితో మనవి చేస్తాను. నాన్నగారా? నాన్నగారంటే అంటే అంటే మహారాజుని మేమందరం అలాగే పిలుస్తాం. అందరి మాట ఎందుకు గాని నీవు మట్టుకు ఎల్లకాలం అలా పిలవటమే మా అభిమతం. మరి యువరాజు కూడా నిన్ను సోదరిలాగా ఆదరిస్తాడా? అందుకు సందేహమా? గట్టి సందేహమే. నిన్నింత గారాబం చేసేవారు నాకు ఊడిగానికి ఎందుకు పంపించారో కనుక్కోవాలి. మహారాజునా? చిరంజీవిని చెవులు పట్టుకు సాగతీయాలి. యువరాజు మందిరానికి దారితి. వద్దు వద్దు, మీరు కోరిన సేవలు చేస్తాను, చెప్పిన పాట అప్పగిస్తాను. యువరాజుతో నా మీద నేరాలు చెప్పకండి. యువరాజుకు పరసీమ వారిని చూడమని నియమం అండి. భంగపరచకండి. చెప్పదలిచిందంతా మహారాజుతో చెప్పండి. చెప్పమండి. పరసీమ వారిని చూడమనే నియమం మాకు లేదు కదండి. పరులకున్నా మేము పాటించమండి. నిండు కొలువులో మహారాజు మన్నించటం చూసి కూడా యువరాజు మాటమంతి లేకుండా వెళ్ళిపోతాడటండి. మమ్మల్ని ఇలా తిరస్కరిస్తాడటండి. వారి అత్యయం ఏమిటో తేల్చుకోవాలి. పద. లేకపోతే నీవు పోయి చెప్పు. సోదరా, విజయుని విడిదికి వెళ్ళి ఒక్క క్షణం సల్లాపమాడితే వారు తన బహిప్రాణం వల్లే నిన్ను ఆదరిస్తారు. ఎదటపడి మంచి చేసుకోకపోతే ఎక్కడ దాగినా ఏ వేషం వేసినా గదకి పట్టుకోక మానరు అని గట్టిగా చెప్పు. త్వరగా రమ్మను. వస్తే నా అంతవాణ్ణి చేస్తాను. ఏం చేసినా మీ చిత్తం. నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. వస్తే నా మీద నేరాలు చెప్పరు కదా? ఆ చెప్పదలుచుకుంది ఏదో నీ ఎదటే చెప్తానుగా. మళ్ళీ రేపు ఉదయమే పాఠానికి వస్తాను. ఎప్పుడు వస్తావు? ఇప్పుడు ఎలా చెప్పగలవులే. వెళ్ళు వెళ్ళు. ఇదేమిటమ్మా, వినోదం విషాదంగా మారిందే? మన ఆట మనకే బెడిసి కొట్టింది. ఏమైనా సరే శ్రీవారు యువరాజును చూసి తీరాలట. వారించలేకపోయినారా? వారిని ఎవ్వరూ ఆపలేరట. అయితే చిక్కేనే. ఈ చిక్కు విప్పడం ఎలాగో చెప్పండి. శ్రీవారికి చిక్కెందుకేగా ఆడిని చెలగాటం అంతా పోయి వారి కంటబడండి. అంతేనా? అక్షరాల అంతే. ఎలాగో ఉంది, మీరు తోడుగా రండి. మధ్య మేమెందుకమ్మా? ఇక నీకు తోడు మన్మధుడు, నీడ నీ నాదుడు. పోండి. పోదాం దేవి. ఇప్పుడు దారి ఇటు, రేపు నీ దారి అటు. యువరాజు వల్లే వెళ్ళి నీ వలరాజుని గెలుచుకురా. ఎవరక్కడ? మా రాక మనవి చేయడానికి పరిచారకులు ఎవరు లేరా? మీరా? యువరాజే, సాక్షాత్తు యువరాజు. దయచేయండి. మీ మందిరమేగా, అలంకరించండి.
ఓహో, మనకు మధ్య ఇంత దూరం అవసరమా? తప్పనిసరి అయితే కానీ మీరు తరలి రాలేదు. మా మీద ఎందుకు మీకు ఎలుక? అనవసరంగా అనుమానిస్తున్నారు. ఆహా, ధన్యోస్మి. మిమ్మల్ని చూడగానే మా సంశయం పూర్తిగా నివారణ అయింది యువరాజా. కానీ ఏం లేదు, తమ సుకుమార శరీరానికి తగ్గట్టు కంఠస్వరం గంభీరం అనుకున్నాను, ఇంత కోమలం అనుకోలేదు. ఓహో, అయితే కొత్త వారిని చూసి గొంతు మారిందా లేక తీరే అంత? మాది మారే గొంతు కాదు. ఓహో, మీ తీరే అంత కాబోలు. అయినా మీ స్వవిషయం కబురందగానే కాదనకుండా కన్నుల విందుగా వెంచేశారు. మీకు వ్రతం భంగమైనా మా వ్రతం సఫలమైంది. యువరాజా, ఒక్క చిన్న ముచ్చట. ఏమిటో? అబ్బే మరేం లేదు. మహారాజు గారు మాకు సమస్తోపచారాలు చేయడానికి ఒక చక్కని పరిచారికను నియమించారు. మీకు అభ్యంతరం లేకపోతే ఆమెను మా వెంట. సొగసైన మణి దొరికినా, మనసైన కన్యామణి దొరికినా రాజులు విడువకూడదంటారు. మరి మీరేమంటారు? నాన్నగారు ఏమంటారు? వారు అవునంటే మీరు కాదంటారుగా. ఆ చిరునవ్వు అర్ధాంగీకారమే. అది పరిపూర్ణం కావాలంటే ఆమె మనస్సు తెలుసుకోవాలి. మేము కనుక్కుంటాం. మా సమక్షంలోనే కనుక్కుంటేనే మాకు ముచ్చట. ఆమెను ఇక్కడికి రప్పించినా సరే, మనమే ఎక్కడికి వెళ్ళినా సరే, యువరాజా ఎలాగైనా సరే ఈ ముచ్చట మీరు చెల్లించి తినాలి. అందుకు మహారాజుగా సమర్థులు. మీరు అవునంటే వారు కాదంటారుగా. యువరాజా ఎలాగైనా సరే మీరు అంగీకరించే తప్పదు. ఎలాగే అహో మా భాగ్యం, చిరంజీవి చిన్నారిగా సాక్షాత్కరించారే. ఇప్పుడు ఆ చిన్నది ఏమంటుంది? పెద్దల మాట మన్నిస్తానంటున్నది. అయితే రా, అవుననిపించుకుందాం. కానీ మాదో చిన్న కోరిక. సెలవండి మహారాజా. ఏం లేదు, 7 తరాలుగా మా వంశంలో ఆడపిల్లలు లేరు. మా తరంలో కుమారుడైన కుమార్తెని అందుకని అడగరాని వారు అడుగుతామా? మీ ఇరువురి కళ్యాణ ఫలితంగా కలిగే మొదట మగ సంతానాన్ని మాకు ఇచ్చేయాలి. మరేం లేదు, ఈ రాజ్యానికి రాజుని చేసేస్తాం. మీకు ఇష్టమేనా? సరేననుకును వీరా, అతడే మా రాజ్యానికి వారసుడు. ఏ రాజ్యం వెళితేనే మహారాజా, తమ కుమారుడేగా. సరేనండి. సరే, మీ ముచ్చట చెల్లిస్తాం మహారాజా. మరో చిన్న ముచ్చట. చిన్నదైనా పెద్దదైనా మామగారి ముచ్చట అల్లుడు చెల్లించవలసిందే. సెలవీయండి మహారాజా. ఇస్తాం. అదేమిటంటే, అమ్మాయి గారు అబ్బాయినెత్తే వరకు అల్లుడు గారు అంతఃపురంలోనే కారాగారం అంటారు. కాపురం. తదాస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. ఇక చెల్లి లేదు, చలి లేదు, అన్నిటిగా చెలికాడే. దేవి, కళ్యాణంతో కన్నెరికం తొలగిందిగా, ఇంకా అరమరలెందుకు? రాదేవి. మాటకు మాటని కయ్యానికి కవ్వించే కాంతకు ఈ ఏకాంతంలో మౌనమెందుకు? సిగ్గుతెరలు అడ్డమా? చెలువుడు చేపట్టి పిలవలేదని బింకమ్మ. చెప్పవే చిలుక. చెలువల మనసెరిగి పులికించే చతురులేగా మీరు. సరసకు చేరితేనేగా సరసం సాగేది. అలాంటి అల్లుడు దొరకటం నిజంగా అదృష్టం మహారాజా. ఆ అమ్మాయి కడుపు పండితే అప్పుడు మా అదృష్టం పడినట్టు లెక్క. జయం మహారాజా జయం. మంచి మాట చెప్తాను, మాకేం బహుమానం ఇస్తారు? మంచి మొగుడు చూసి నీకు పెళ్లి చేస్తానే. చాలండి మహారాజా. మాణిక్యాలను గురిస్తాను, సరేనా?
ఇక మనం చేసుకో. తమరి చెవులు మూసుకోండి బావగారు, మీ నోట్లో నువ్వు కింద నానదు. నీ నోట్లో నానుతుంది లేవే తాటి గింజ. గిద్దెల తర్వాత ముందు చెప్పు. ప్రభువులు తాతగారు కాబోతున్నారు. విజయోస్తు మహారాజా, విజయోస్తు. అంతటే మాట్లాడుకుంటున్నాం. మీ వల్ల మా అంతఃపురంలో ఆనంద జ్యోతి వెలిసింది. అంతా దైవేచ్ఛ మహారాజా. ఎవరి చెప్తేనే మా ఇచ్చ నెరవేరింది. మరి అల్లుడు గారి ఇచ్చ కూడా నెరవేర్చడం తమ ధర్మం మహారాజా. అలాగే మరేం లేదు మహారాజా, గడువులోగా భూప్రదక్షిణ ముగించాలి. అందుకు తమరు అనుమతించాలి. అది మా ఇష్టం ఉంది, అది అమ్మాయి గారి ఇచ్చ. ఆమె ఇస్తే మేము ఇచ్చినట్టే.